హరియు సచిదానంద రూపాయ వ్యాపిని పరమాత్మని నమశ్రీ గురునాథాయ పూర్ణానందమూర్తి నమః. ముందుగా మా గురువుగారు అయినటువంటి మాచవరం అనంత సుబ్బయ్య గారు వారి యొక్క పాదపద్మ పీఠమునకు నమస్కరించుకుంటూ ఈరోజు కొత్తపాలెం గ్రామంలోని గ్రామ పెద్దలు ఇక్కడ సత్సంగ సభ ఏర్పాటు చేసి ఉన్నారు కాబట్టి ఇక్కడ ఈరోజు ఎల్లయ్యనాయన గారి మండలారాధన ప్రారంభం కాబట్టి మనందరూ కూడా మంచి మాటలు మానవ జీవితానికి ముఖ్యమైనటువంటివి. ఎందుకంటే 84 లక్షల జీవరాశులు యందు కూడా మానవ జన్మమే ఉన్నతమైనది, మోక్షమైనది. మానవుడిగా జన్మ ఎత్తటమే మోక్షమై ఉన్నది. మోక్షం చేసావు కాబట్టి మానవ జన్మకు వచ్చావు. మానవ జన్మ ఎత్తినావు కాబట్టి మానవ తత్వంతో ఇక్కడ జీవనం చేస్తూ ఉండాలి. మానవతత్వం ఎలాంటిదంటే అన్నీ మానుకొని తనలో తానుగా ఉండటమే మానవతత్వం. చూడండి, తల్లిదండ్రులు మనం పోషణార్థంలో ఉన్నప్పుడు మానవుడు ఎంతో ఎదుగుదల తోటి ఉంటాడు. ఏ స్వార్థం లేకుండా తన తత్వంలో తానుండి సంతోషంగా ఆడంబరంగా ఎంతో ఉల్లాసంగా ఉండగలుగుతాడు. మనిషి పెరగగలుగుతున్నాడు. స్వార్థం ఎప్పుడైతే వస్తుందో ఆ స్వార్థంతో మనిషి కృషించి తత్వం వచ్చి అక్కడి నుంచి మనిషి కిందకి పతనం అయిపోతున్నాడు. ఇది చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. ఏంటంటే మన తత్వాన్ని మనమే నాశనపరుచుకుంటున్నాం. మానవతత్వాన్ని ఒక మానవుడిగా జన్మించి మానవతత్వాన్ని విస్మరించి స్వార్థతత్వాన్ని అవలంబించి స్వార్థంతో కృషించుకుపోతున్నాం. చివరికి మిగులుతుంది అది. ఎందుకంటే తల్లిదండ్రుల పోషణలో ఉండేది 15 సంవత్సరములు. తర్వాత 3 సంవత్సరములు స్వార్థంతో గురువు యొక్క ఇక్షంతో ఉంటుంది. కాబట్టి పూర్వజన్మ సుకృతానుసారం ఉన్నటువంటి వాళ్ళు గురువు గారి యొక్క ఎవరైతే గురు యొక్క పరంపరలో ఆ యొక్క దారి యందు ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క జ్ఞానానికి అర్హులవుతున్నారు. మిగిలిన వారంతా స్వార్థానికి దారి పడుతున్నారు. అలా స్వార్థానికి దారి పట్టిన వాళ్ళంతా భ్రష్టు పట్టి మళ్ళా మోక్షానికి అర్హత కలిగినటువంటి జన్మ ఎత్తి మానవుడిగా జన్మించి మోక్షముకి ఆఖరి ఘట్టము, ఆఖరి జన్మ ఇది. ఇంకా జన్మలు లేవు. నువ్వు మోక్షం కొరకు మోక్షం పొందినా జన్మలు లేకుండా చేసుకున్నా, లేదు స్వార్థంతో మళ్ళా కిందకి అంటే కృత జన్మలకు పోవడానికి కూడా కారణం కూడా ఈ మానవ జన్మే. అందుకని ఈడ మానవ తత్వంతో చివరి జన్మని కడసరి జన్మ ఇది.
కాబట్టి ఈ జన్మ యందు అందరూ మోక్షము కొరకు ఎవరు ఆడకుండా మానవ తత్వంతో అందరూ జీవనం చేసి ఈ జన్మని సార్థకత చేసుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి నమస్కరించుకుంటూ హరి ఓం. జై గురుదేవ్. ఇప్పటి వరకు కొండమూడు స్వామి వీరనారాయణ స్వామి వారు మానవ జన్మ యొక్క విశేషాన్ని గురించి, మనం దాన్ని ఎలా సార్థకం చేసుకోవాలనే విషయాన్ని చక్కగా తెలియజేశారు. వారికి హృదయపూర్వక నమస్కృతులు తెలియజేసుకుంటూ, ఇప్పుడు మన గ్రామ వాస్తవ్యులు మొక్కపాటి వాసు గారు ఒక 5 నిమిషాలు వారు చక్కగా స్వామివారితో ఉన్నటువంటి అనుబంధాన్ని, అలాగే గురుసేవ కూడా మనం ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాలు వారు మనకి సందర్భోచితంగా తెలియజేస్తారు. సమయం చాలా తక్కువగా ఉంది కనుక భక్తమాస